పాలు ఇంప్లిమెంట్ అయిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, పాలకు ముందు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, పాలకు తర్వాత ఎడ్యుకేషన్, ఒక లైన్ కూడా మనం కంపల్సరీ ఒక డ్రా చేసేటువంటి ఒక చిన్న లైన్ అనమాట. ముందుకి తర్వాతకి చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది మాకు. ముందు మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, పిల్లలు సాధారణంగా ఏ స్కూల్ అయినా సరే ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా పిల్లలు 3 రకాల లెవెల్స్లో ఉంటూ ఉంటారు. బాగా చదివే పిల్లలు ఉంటారు, మీడియం ఉంటారు, స్లో లెర్నర్స్ ఉంటారు. అయితే స్లో లెర్నర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఆటోమేటిక్గా ఫియర్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా సరే మమ్మల్ని అడిగే పరిస్థితి ఉండేది కాదు. అలాగని వాళ్ళకి రెమెడియల్ టీచింగ్ ఇద్దామంటే ఆ అవకాశం కూడా లేని పరిస్థితి ఉండేది. ఎంచేతంటే ఇండివిజువల్ కేర్ తీసుకుంటే బాగా చదివే పిల్లలు వెనకబడిపోవడం జరిగేది. ఎలా కోఆర్డినేట్ చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పాలు అనేది వచ్చింది. అది చాలా ఒక వరప్రసాదం అని అనుకోవాలి. ఏం చేతనంటే దాంట్లో ఇండివిజువల్ లెర్నింగ్ వాళ్ళ ఇండివిజువల్ స్పీడ్ని బట్టి వాళ్ళ కెపాసిటీని బిల్డప్ చేసుకునేటువంటి అవకాశం ఉండేటువంటి అవకాశం ఈ పాలలో ఉంది. దానివల్ల క్లాస్లో చెప్పిన లెసన్ లేకపోతే మ్యాథ్స్కి సంబంధించి ఏదైనా సమ్స్ కానీ చిన్న చిన్న డౌట్లు ఉన్నా వాళ్ళు ట్యాబ్లో చేసుకోవడం, అక్కడ ఏదైనా కనుక వాళ్ళకి అర్థం కానిది ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా అది మళ్ళీ దాని ముందు లెసన్కి తీసుకెళ్ళడం, అక్కడ ఫీడప్ ఇవ్వడం, అక్కడి నుంచి మళ్ళీ కాస్త లెవెల్ పెంచుకొని ముందుకు రావటం, మిగతా పిల్లలతో కలిసేటువంటి అవకాశం కుదిరింది. ఆటోమేటిక్గా పిల్లలకి ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. దానివల్ల ప్రజెంట్ ఏంటంటే పరిస్థితి, పాలు వచ్చిన స్కూళ్ళు కొన్ని ఉన్నాయి, పాలు రాని స్కూల్ కూడా కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా ఆ లెవెల్స్ అయితే ఏవైతే వాళ్ళు నేర్చుకునే స్థాయిలు ఉన్నాయో అవి ఉన్న స్కూల్స్కి, పాలు ఉన్న స్కూల్స్కి, లేని స్కూల్స్కి ఖచ్చితంగా లైన్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ వారు నేను కోరుకునేది ఏంటంటే ప్రతి స్కూల్లోనూ కూడా పాలు ఇంప్లిమెంట్ చేయాలి, పిల్లలందరికీ ఇది అందాలి.